హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శిరీష కుక్స్. నేను మీ శిరీష. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ ఆలూ బునా కర్రీ. ఈ రెసిపీ తయారు చేయడం కోసం ముందుగా ఒక అరకప్పు పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడులన్నీ ఈ పెరుగులో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం తరుగు, 1 స్పూన్ వెల్లుల్లి తరుగు, 2-3 పచ్చిమిరపకాయల తరుగు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఈ విధంగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కుని ఆ ఉల్లిపాయల తరుగును కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేలోగా స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకుని కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులో ఒక క్యారెట్ని బాగా సన్నగా తరుక్కుని వేసుకోవాలి. అలాగే ఒక క్యాప్సికమ్ని కూడా బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని కూడా పొడుగ్గా సన్నగా చీలికల్లా తరిగి వేసుకోవాలి. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా వేగే విధంగా ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 బంగాళదుంపల్ని ముందుగా ఉడికించుకుని ఆ బంగాళదుంప ముక్కల్ని కూడా ఈ కూర ముక్కల్లో వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఈ ఉప్పు గరం మసాలా కూరగాయ ముక్కలన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఈ కూరగాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మూకుడిని పక్కకు దింపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా చక్కగా వేగాయి కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. అలా వేగిన తర్వాత ఒక టమాటాని ప్యూరీలా చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీని కూడా ఒక 5 నిమిషాల పాటు చక్కగా మగ్గనివ్వాలి. టమాటా ప్యూరీ కూడా బాగా ఫ్రై అయ్యి నూనె పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని ఈ ఉల్లిపాయ మిశ్రమంలోకి వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని పెరుగు ఎక్కడ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ మీద మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర ఈ విధంగా నూనె పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని ఈ పెరుగు మిశ్రమంలోనికి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కర్రీలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక 1/2 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఈ విధంగా నీళ్లు పోసిన తర్వాత ఈ కూరగాయ ముక్కల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5-6 నిమిషాల తర్వాత నూనె పైకి తేలి కూర ఈ విధంగా ఉడికి ఉంటుంది. అప్పుడు ఒక
టేబుల్ స్పూన్ కసూరి మేతిని బాగా క్రష్ చేసుకుని ఈ కూరలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆలు బునా కర్రీ తయారైంది. ఈ కర్రీని రైస్ రోటీతో పాటు బిర్యానీలో కూడా తినవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.